ఈరోజు మనం అత్యంత పవిత్రమైన మరియు లోతైన ఆధ్యాత్మిక చిహ్నం శివలింగం గురించి తెలుసుకుందాం. చాలామందికి శివలింగం అంటే కేవలం పూజించే ఒక విగ్రహం మాత్రమే. కానీ దాని వెనుకున్న రహస్యం, దానిలో శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక శక్తి గురించి చాలామందికి తెలియదు. ఈ వీడియోలో శివలింగం యొక్క అసలు అర్థం, దాని పురాణ కథలు మరియు మన జీవితాన్ని దానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది విశ్వం యొక్క సృష్టికి, స్థితికి మరియు లయకు ప్రతీక. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులో ఎవరు గొప్పవారు అనే విషయంపై వివాదం వచ్చింది. వారి వివాదాన్ని అంతం చేయడానికి ఒక శక్తివంతమైన అగ్నిస్తంభం ఆవిర్భవించింది. దాని ఆది అంతం కనుగొనేవారే గొప్పవారని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళగా, విష్ణు పంది రూపంలో కిందకి వెళ్ళారు. వేల సంవత్సరాలు ప్రయాణించిన వాళ్ళిద్దరూ ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాన్ని కనుగొనలేకపోయారు. అప్పుడు వారికి అర్థమైంది, అది అగ్నిస్తంభం సాక్షాత్తు శివలింగ రూపం. దానికి ఆది లేదు, అంతం లేదు. ఇది అంతులేని శక్తికి, సమయానికి ప్రతీక. శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు, అది విశ్వం యొక్క నిర్మాణం. లింగం అనే పదం సృష్టి అనే అర్థం. శివలింగం యొక్క ఆకారం సృష్టికి మూలమైన శక్తిని సూచిస్తుంది. ఇది స్త్రీ పురుష శక్తుల సమ్మేళనం. శివలింగం యొక్క గుండ్రటి ఆకారం విశ్వంలోని అనంతమైన శక్తిని, సూర్యచంద్రుడు మరియు ఇతర గ్రహాల కదలికను సూచిస్తుంది. శివలింగంపై అభిషేకం చేయడం వెనుక కూడా ఒక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. శివలింగం నుండి వెలువడే శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని శాంతిపరచడానికి మరియు సమతుల్యం చేయడానికి పాలు, నీరే, తేనె వంటి పదార్థాలతో అభిషేకం చేస్తారు. అలాగే శివలింగంపై ఉంచే బిల్వపత్రాలు దాని నుంచి వెలువడే శక్తిని గ్రహిస్తాయి. ఆ శక్తిని సానుకూల తరంగాలుగా మార్చి భక్తులకు అందిస్తాయి. శివలింగాన్ని పూజించడం అంటే మనలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పడం. ఇది మన అహంకారాన్ని తొలగించి మనల్ని నిస్వార్థంగా జీవించడానికి ప్రేరేపిస్తుంది. శివలింగం మనల్ని సృష్టి యొక్క మూలాన్ని అర్థం చేసుకోమని, మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని బోధిస్తుంది. కాబట్టి శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు, అది ఆది అంతం లేని మహాశక్తికి చిహ్నం. ఇది మనలోని అంతర్గత బలాన్ని, జ్ఞానాన్ని మేల్కొల్పి జీవితంలోని ప్రతి అడుగులోనే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీరు కూడా శివలింగం యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకొని మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకుంటారని ఆశిస్తున్నాం.